నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రేమకు మతం లేదు, సరిహద్దులు లేవు, ఇవన్నీ పిచ్చి పిచ్చివి కావాలనే కొంతమంది మాట్లాడుతూ ఉంటారని కొందరు మేధావులు మస్తు స్పీచ్లు ఇస్తారు. పార్కుల్లో ప్లేస్లు అద్దెకు తీసుకొని మతం లేదు అంటూ కొన్ని జంటలను చూపించి ఇదే వాస్తవమేమో అనిపించేలాగా భ్రమ కల్పిస్తారు. కానీ ఇప్పుడు మీరు వినబోయే సంఘటన వింటే మీ మనసు ఖచ్చితంగా మార్చుకుంటారు. గడక్ బేటగేరి సెటిల్మెంట్ ప్రాంతానికి చెందిన విశాల్ కుమార్ తన వివాహమైన తర్వాత తన భార్య తహ్సీన్ హొసామనీ కుటుంబం ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేస్తుందని పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. ఏంటి అసలు? అతని పేరేమో విశాల్ కుమార్ అని చెప్పావు, భార్య పేరేమో తహ్సీన్ అని చెప్తున్నావు, ఇస్లాంలోకి మారమంటున్నావు. ఏంటి అంటే పాపం కొందరు పార్కుల్లో మీటింగ్లు పెట్టి నేను చెప్పా కదా, ప్రేమకు మతం లేదు, సరిహద్దులు లేవు అని అడుచుకుంటూ చెప్తారు అని. అది నమ్మి నిజమే కావచ్చు అనుకొని మతం లేదు అని కురట్టిపేట నివాసి తహసీన్ని విశాల్ ప్రేమించి 2006-2024 కుటుంబాలకు తెలియకుండా సివిల్ రిజిస్ట్రేషన్ ద్వారా వివాహం చేసుకున్నాడు. ఇక తహసీన్ కుటుంబం ఈ పెళ్లి గురించి తెలుసుకుంది. ముఖ్యంగా తల్లి బేగం బాను, భావమరిది ఇబ్రహీం ఖాన్. వీళ్ళ పెళ్లి గురించి తెలిసినాక ఇస్లామిక్ ఆచారాల ప్రకారం నికా జరగాల్సిందే, చేసుకోవాల్సిందే అని చెప్పిండు. ప్రేమించిండు కదా, ఏం చేస్తాడు? ఆ సంబంధాన్ని తెంచుకోలేవాడు. పాపం ప్రేమ గుడ్డిది కదా, చెక్కు చెదరకుండా కాపాడుకోవాలి, నా భార్యను నేను ఎందుకు వదులుకోవాలి అని చెప్పి ఏప్రిల్ 25, 2025 గడగ్లోని ముల్లాండ్ నాకా సమీపంలోని ఉమర్ బిన్ ఖత్తాజ్ మసీదులో నికా వేడుక చేసుకున్నాడు. అయితే ఇక్కడ తనకు తెలియని విషయం ఏంటంటే, నికా చేసుకునేటప్పుడు వాళ్ళు సంతకాలు పెడతారు కదా, వివాహ ధృవీకరణ పత్రం. దాంట్లో వీడి పేరుని అంటే విరాజ్ పేరుని కాస్త విరాజ్ సాబ్గా మార్చేసిండ్రు. పాపం అది ఉర్దూలో రాస్తుంది కాబట్టి ఆయనకు అర్థం కాలేదు. ఇక ఇక్కడతో కథ ముగిసిపోయిందే. పోన్లే, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఆచారం ప్రకారం ఏం చేస్తాడు, ప్రేమించినాక అనుకుంటారా? ముగిసిపోలేదు. నికాకు ముందే తహసీన్ కుటుంబం అతనిపై రోజువారీ 5 సార్లు నమాజ్ చేయాలని, స్థానిక జమాత్ ప్రార్థనలకు హాజరు కావాలని ఒత్తిడి మొదలుపెట్టింది. వారి మతపరమైన ఆచారాలను ఖచ్చితంగా పాటించాలని డిమాండ్ చేసింది. ఈ విషయం నేను చెప్తుంది కాదు, FIRలో నమోదైంది. మసీదు వివాహ వేడుకకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కనిపించి వైరల్ అయింది. దీంతో విశాల్ కుటుంబంలో వాళ్ళకి పెళ్లి విషయం తెలిసిపోయింది. మతపరమైన వేడుక గురించి తెలియని అతని కుటుంబం ఈ పరిణామాలతో ఒక్కసారి షాక్కి గురైంది. విశాల్ తల్లిదండ్రులు కూడా సరే, ఆ అమ్మాయిని ప్రేమించావు కాబట్టి ఇస్లాం ఆచారం ప్రకారం చేసుకున్నావు, హిందూ ఆచారం ప్రకారం కూడా పెళ్లి చేసుకో అని చెప్పింది. దీనిపై తస్రీన్ కుటుంబాలను సంప్రదించింది. మొదట్లో వాళ్ళు అంగీకరించినట్టే చేశారు. వివాహం జూన్ 5వ తారీఖున జరగాలి. కానీ ఆ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తహసీన్ కుటుంబం వెనక్కి తగ్గి హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. ప్రేమకు మతం లేనప్పుడు ప్రేమించిన హిందూ అబ్బాయి ఇస్లాం ప్రకారం ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మరి అదే ముస్లిం అమ్మాయి హిందూ ప్రకారం ఈ అబ్బాయి కుటుంబాల మనోభావాలను కూడా పాటించి పెళ్లి చేసుకోవాలి కదా, చేసుకోలేదు. ఇస్లాంను అంగీకరించాలని, హిందూ ఆచారాలతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకోవాలని ఇక విశాల్ మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టిండ్రు. పెళ్లి టైం దగ్గర పడుతున్నా కొద్దీ తాను మతం మారడానికి పూర్తిగా నిరాకరించడంతో తన భార్య కూడా తనకు దూరమైంది. తనను మానసికంగా వేధిస్తున్నారని విశాల్ ఆరోపించాడు. దాంతో అతను తన భార్య తహసీన్, ఆమె తల్లి, భావమర్దిపై బలవంతపు మత మార్పి, మానసిక వేధింపులకు పాల్పడిన కఠిన చట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గడక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణలని తీవ్రంగా పరిగణించి ఈ విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, నిజమని నిరూపిస్తే ప్రేమ ముసుగులో బలవంతపు మత మార్పిడులకు ఇది ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుందని హిందూ సంఘాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు విశాల్ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రేమకు మతం ఉందా లేదా? కొందరు ప్రేమ అనే 2 అక్షరాలను అర్థం పెట్టుకొని మతం మార్చడానికి ఎంత పెద్ద కుట్ర చేస్తున్నారు. ఇప్పటిదాకా లవ్ జిహాద్లో అమ్మాయిలే బలైపోతున్నారు అనుకున్నా, పాపం అబ్బాయిలు కూడా బలైపోతున్నారు. హిందూ అమ్మాయిలకే బుర్ర లేకుండా ఆలోచిస్తున్నారు అనుకున్నా, హిందూ అబ్బాయిలు కూడా అలానే తయారయ్యారు. ఏం చెప్తే వీళ్ళు నిజాలను గ్రహించి చేతులు గాలినాక ఆకులు పట్టుకోకుండా ఉంటారు? నాకు అర్థం కావట్లే. మీకేమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మన వీడియోస్ వైరల్గా మారతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. మీరు చేసే ప్రతి రూపాయి కూడా మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.